హాయ్ అండి. ఇవాళైతే కృష్ణా జిల్లా మోపిదేవి మండలం, మోపిదేవి లంక అయితే వచ్చాను నేను. అలాగే ఇక్కడ మొక్కలు పెంచే ఫామ్‌లోకైతే వచ్చాను నేను. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరైతే చెప్పండి? నాగమయ్య రాజులపాటి. నాగమయ్య రాజులపాటి. మామూలుగా ఇ ఇక్కడ ఏమేమి మొక్కలు పెంచుతారండి మామూలుగా ఈ ఫామ్‌లో మీరు? మేము వచ్చేటప్పటికి మిర్చి, వంగ, టమాటా, హ్మ్. క్యాబేజీ, హ్మ్. బంతి. హ్మ్. ఈ పెట్టుబడి వచ్చేటప్పటికి ఒక మినిమం నర్సరీ పెట్టేటప్పటికి ఒక 80 లక్షలు అయింది. ఇలా ఎన్నాళ్ళ మట్టి ఇలా చేస్తున్నారు ఈ ఫామ్ అనేది? గత 5 సంవత్సరాల మట్టి చేస్తున్నామండి. హ్మ్. 5 సంవత్సరాల మట్టి చేస్తున్నాం. ఇలా పెంచుకుంటా రైతులకి ఇస్తాము. హ్మ్. రైతులకి ఇచ్చి రైతులు ఎత్తుకెళ్ళి చేలలో పండించుకొని హ్మ్. ఈ దళారులు చేస్తారు. హ్మ్. మామూలుగా అంటే ఈ ఫామ్ పెడతాకి ఎంతయింది మీకు? ఎన్ని ఎకరాలు ఈ ఫామ్ అనేది? ఈ ఫామ్ వచ్చేటప్పటికి సైట్ వచ్చేటప్పుడు 3 ఎకరాలు. హ్మ్. పెట్టుబడి మామూలుగా కవులు వచ్చేటప్పటికి సంవత్సరానికి ఎకరానికి ₹1,00,000. హ్మ్. ఈ నర్సరీ చేసినందుకు మినిమం 80 లక్షలు అయిందండి ఖర్చు ఇప్పటి వరకు. హ్మ్. దీంట్లో ఆదాయం ఇప్పుడు వరకు తక్కువగానే వస్తుంది. హ్మ్. అంటే ఈ ఫామ్ అనేది మామూలుగా 3 ఎకరాలు గదా! ఈ ఫామ్ పెడతాకి మీకు ఎంత ఖర్చయింది? 80 లక్షలు అయింది సార్. 80 లక్షలయింది. మామూలుగా ఈ మెటీరియల్ గాని ఇవి ఎక్కడ తెచ్చారు మీరు? మామూలుగా అంటే మెటీరియల్ అంతా విజయవాడేను. హ్మ్. ఈ నూజివీడు, విజయవాడ, హ్మ్. చేమలపాడు అక్కడ నుండి తెస్తారండి. హ్మ్. విత్తనాలు వచ్చేటప్పటికి విజయవాడ, రేపల్లి, తెనాలి, ఆ! నూజివీడు వస్తాయండి. అంటే మీరు ఏ రకాలు అంటే వంగ మొక్కలన్నారు. ఇవి ఏ రకాలు వంగ మొక్కలు? వంగ వచ్చేటప్పటికి విజేత. విజేత. మామూలుగా మిరపలు వచ్చేటప్పటికి 145, మేనము, హ్మ్. 341 రకాలు ఉన్నాయండి. ఇప్పుడైతే ప్రజెంట్ మనం పోసింది విజేత వంగనారు పోసాను. 2170 టమాటా పోసాను. మళ్ళీ మహారాణి క్యాబేజీ పోసాను. 145 మిరపలు పోసాను. బంతి వచ్చేటప్పటికి పసుపు రంగు, ఎరుపు రంగు, పసుపు, ఎరుపు 2 రకాలు వేశారు. మామూలుగా మొక్కొచ్చి మామూలుగా ఎంత పడిద్ది? రైతులకి ఎంతకిస్తున్నారు మొక్కని? మినిమం ఇడిగా అయితేనేమో ₹2 పెడుతున్నాం. మామూలుగా ఏళ్ళలో అయితేనేమో మేనం మొక్క వచ్చి మామూలుగా రూపాయి. అటెంట్ వెళ్దాము. మామూలుగా ఏ మొక్క రూపాయి? విజేత ₹2 అండి. అది పర్సంటేజ్ మొలక తక్కువ వస్తుంది వల్ల ₹2 అమ్మితేనే గిట్టుబాటు అయింది. లేకపోతే రైతులకు వచ్చేటప్పటికి ₹1.50, ₹1.50, ₹2 పడిద్ది రైతులకు వచ్చేసరికి. అలాగే విజేత వచ్చి వెరైటీ ఇదేనండి మామూలుగా విజేత వెరైటీ. ఓసారి మాకైతే ట్రయల్ చేసి చూపిస్తారా? మామూలుగా ట్రయల్. విజేత ఇదండి. విజేత మామూలుగా వంగ మొక్క. దీనిలో వచ్చి ఎన్ని మొక్కలు పడతాయి సుమారు? మామూలుగా 98 మొక్కలు వస్తాయండి. మామూలుగా ఒక ట్రైకి వచ్చి ఒక టైకి 98 మొక్కలు. మామూలుగా ఇప్పుడు లెక్కేస్తే 55, 60 మొక్కలు వస్తున్నాయండి విజేత. ఎందుకని అలా? అంటే మొక్కలు అలాగే వస్తుంది మరి ఎందుకనేది తెలుస్తుంది. తెలియట్లేదు. మామూలుగా వీటికి మొలక అలా వస్తుంది. దీనిలో ఏం ఎరువు వేస్తున్నారు మామూలుగా? అంటే కోకోపిట్ అండి. కొబ్బరి పిట్ వేస్తున్నారు. మామూలుగా పెరిగిన తర్వాత ఏమన్నా స్ప్రేయింగ్ ఏమన్నా చేస్తున్నారు మీరు? పురుగు పడితే పురుగు మందు కొడతామండి. లేకపోతే వాటర్ కొట్టుకుంటాం. మళ్ళీ ఇలా వాటర్ కొట్టుకుంటా పురుగు మందులు కొట్టుకుంటా చూసుకుంటూ ఉంటారు. మామూలుగా ఏ స్టేజ్ వరకు పెంచుతారు మొక్కని మీరు? మినిమం పెట్టిన 40 రోజులు అవ్వాలండి. పెట్టిన కాంచి 40 రోజుల మట్టికి అవ్వాల్సిందే మీకు మొక్క అయితే మట్టికి. అలాగే మనం ఇంకొక వెరైటీ చూద్దామా? మిర్చి వెరైటీ అన్నారు. మిర్చి అండి ఇది. ఇది మిర్చి అండి. మిర్చి అయితే చూద్దామండి మనమైతే. ఇదిగోండి 98లో 80 మొక్కలు వస్తున్నాయి. 98లో 80 మొక్కలు వస్తాయి. ఇది ₹1 పడుతుందండి. ₹1 పడిద్ది మొక్క. మిర్చి మొక్క ఒకటి వచ్చి ₹1 పడిద్ది. మామూలుగా ఏ రకం ఇది? 145 అండి. 145. అలాగే ఇప్పుడు టమాటా చూద్దామా? మనమైతే టమాటా అయితే చూద్దామండి. ఇది వచ్చేసి 2170 అండి. అలాగే టమాటా వచ్చేసి 2170. మొక్క వచ్చేటప్పటికి
ఆ. 90 పైసలు పడుతుందండి. మొక్క వచ్చి 90 పైసలు పడింది. మామూలుగా ఈ విత్తనాలు అనేది విజయవాడలోనే మీరు విజయవాడ, తెచ్చేది? మొత్తం విజయవాడ ఇంకేమన్నా ఇక్కడ నూజివీడు, తెనాలి, తెనాలి, గుంటూరు. గుంటూరు ఈ 3 చోట్ల తెస్తారు విత్తనాలు అనేవి. మాకు రేపల్లో వస్తాయి పార్సల్, అక్కడికి వెళ్ళి మేము డెలివరీ చేసుకుంటాం. మామూలుగా ఇవన్నీ పడతాయి మొక్క వచ్చేసి ఇదే అంటే ఏదైనా టై వచ్చేటప్పుడు 98 మొక్కలు అండి. ఏ ట్రై వచ్చినా సరే 98 మొక్కలు. 98లో దీంట్లో వచ్చేటప్పటికి 70, 80. 70, 80. టమాటా, వంగ వచ్చేటప్పటికి 55, 60 లోపు. మిర్చి వచ్చేటప్పటికి 75, 80 లోపు. ఇంకో వెరైటీ క్యాబేజీ. అలాగే మనమైతే క్యాబేజీ కూడా చూద్దామండి. క్యాబేజీ కూడా పెంచుతున్నారు. ఇది క్యాబేజీ అండి, మహారాణి. ఇది క్యాబేజీలో మహారాణి వెరైటీ. ఇది క్యాబేజీలో మహారాణి అంట వెరైటీ వచ్చేసి. ఇది ఎలా పడిద్ది అండి మొక్క వచ్చి? 80 పైసలు పడుతుంది. 80 పైసలు పడిద్ది. ఓకే. బంతి చూద్దామండి మనమైతే. అలాగే బంతి, ఇది బంతి అండి. ఇది వచ్చేటప్పటికి మొలక బాగా తక్కువగా వస్తుంది. చాలా తక్కువ వస్తుంది. చాలా తక్కువ, ఒక 50 మొక్కలు 45 మొక్కలు వస్తుంది. ఇది 5 రూపాయలు అమ్మిపోతే మాకు గిట్టుబాటు అవట్లేదండి ధర. ఒక మొక్క 5 రూపాయలు అమ్మిపోతే గిట్టుబాటు అవట్లేదు ధర. రైతులకు వచ్చేటప్పటికి 4 రూపాయలకి ఇస్తున్నాము. విడిగా వచ్చేటప్పటికి 5 రూపాయలు. విడిగా వచ్చేసరికి 5 రూపాయలు. రైతులకి అయితే మట్టుకి 4 రూపాయలు ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు రైతులు. రైతులు ఎల్లకాడ పెట్టుకునే వాళ్ళకి మట్టుకి 5 రూపాయలు. ఓకే. అలాగే ఇక్కడికైతే రైతులు కూడా వచ్చారు. అలాగే ఇక్కడ మీకు ఏం మొక్కలు కావాలండి? వంగ మొక్కలు. మామూలుగా ఎన్ని పెడతారు ఎకరానికి వచ్చి? ఎకరాలు లెక్క ఇళ్ళకాడ పెట్టుకుంటారు. మామూలుగా ఇళ్ళకాడ పెట్టుకుంటాకి తీసుకుంటున్నారు. ఓకే. వంగ మొక్కలు, టమాటా మొక్కలు, అయ్యో పాతికి మామూలుగా తీసుకెళ్తాకి వచ్చారు. అలాగే ఇక్కడికైతే రైతులు కానీ, అలాగే పెట్టుకుంటాకి కానీ, మొక్కలు కానీ, ఇళ్ళకాడ కానీ, అలాగే చాలా మంది అయితే వస్తున్నారు మొక్కలు పెట్టుకుంటాకి. రైతులకి ఇస్తాకి చూడండి ఏ విధంగా పీకుతున్నారో మొక్కలు అయితే మటుకి. అలాగే ఇప్పుడు 70 నుంచి మామూలుగా 80 లక్షలు అయితే అయిద్ది అన్నారు పెట్టుబడి. మామూలుగా ఈ 3 ఎకరాలకి ఇన్కమ్ అనేది ఎలా వచ్చింది? పెట్టుబడి వచ్చేటప్పటికి మినిమం ఒక 20-30 లక్షలు అయింది. మనం లాస్ట్ లో చూసుకునేటప్పటికి మొత్తం ఖర్చులు అన్ని పోగా, పెట్టుబడులు, కూలాల ఖర్చు, మందులు ఇవన్నీ చూసుకోగా అన్ని పోగా బాగా మిగిలితే 2-3 వరకే మిగలొచ్చు. 2 నుంచి 3 లక్షల దాకా మిగిలే అవకాశాలు ఉంటాయి. మామూలుగా ఈ వెడల్పు ఒక్కోసారి నారు కొనపోతే అవకాశం బట్టి అయ్యగారు రాబోవచ్చు, పారేయచ్చు. ఈ పారేసిన దాని వల్ల నష్టమే కానీ లాభం ఉండదు. అందువల్ల మా కౌలు రైతు నష్టం, రైతులు నష్టమే. కానీ రైతులు ఎత్తికలు వేసుకుంటారు కానీ మనకి పెట్టుబడి పెట్టుకున్నాం లాభం అంటూ రావట్లా. అది లాభం రావట్లేదు అంటారు. కొంత పారేయాల్సి వస్తుంది వర్షాల మూలాన. వెడల్పు వచ్చి ఎంత పడిద్ది? ఎడల్పు వచ్చి బోధకాన్ నుండి మొత్తం ఆ బోధ వరకు అయితే 3 గజాలు అండి. 3 గజాలు పడి బెడ్ వచ్చేటప్పుడు 2 గజాలు, అర్ధ గజం బోధు. అర్ధ గజం బోధ వేస్తారు. మామూలుగా ఇవి నీళ్లు అనేవి ఎలా పెడతారు మీరు? నీళ్లు చేత్తోనే స్ప్రే చేస్తాం. మామూలుగా చేత్తో చేస్తారు. అంటే సింకర్లతో పెడతారా మామూలుగా? ఎలా? ఒక్కోసారి సింకర్లు పెడతాం, తడకపోతే మళ్ళీ చేత్తో స్ప్రే చేసి మొక్క అనేది పోకుండా యాక్టివ్ గా పెంచుతాం. యాక్టివ్ గా పెంచి శుభ్రంగా రైతులకు అందిస్తాము. రైతులకు అందిస్తారు.